ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఒక 2, 3 క్వెషన్స్ అడిగారు. 3 క్వెషన్స్ వాటిని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పుడు ఒక స్టాక్ ప్రైసు బాగా వేగంగా పెరిగిపోయింది అనుకుందాం. సపోజ్ ఒక స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయింది. అయితే అది ఎప్పుడు కొనటం మంచిది? మార్కెట్ అదే పెరుగుతున్నప్పుడు కొనాలా? లేదంటే కరెక్షన్ వచ్చినప్పుడు కొనాలా? లేదా వెయిట్ చేయాలా? ఏది కరెక్ట్ రైట్ టైం అనేది మనందరికీ చూసిందే. ఇవాళ మనం చూస్తే లాస్ట్ 3 డేస్ నుంచి ఎంసెక్స్ విపరీతంగా పెరుగుతుంది. 2600 నుంచి ఇప్పుడు 2950 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనం ఇవాళ దాన్ని డైరెక్ట్‌గా చూసాం. అంతకుముందు చూస్తే 3500 దాకా అది హైలో ఉంది. సో, ఇప్పుడు 2600 నుంచి రివర్స్‌లో అవుతుంది. సో, ఇప్పుడు నేను కొనొచ్చా? ఏం చేయాలి? అలాగే మీరు సిల్వర్ చూస్తే 2,30,20 నుంచి ఇప్పుడు 2,40,000 వచ్చింది. సో, ఇప్పుడు ఇలా 20,000 పెరిగాక ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఇంకా కొనాలా? ఏం చేయాలి? ఇది రెగ్యులర్‌గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. చాలా కంపెనీలు ఇలా ర్యాలీ వస్తుంటాయి. అది డౌన్ అన్నప్పుడు ఎవరం పట్టించుకోం. ఎప్పుడైతే అది ర్యాలీ అవుతుందో అప్పుడే అందరికి మూవ్‌మెంట్ వస్తుంది. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? చాలా సార్లు ఏమవుతుంది పైకెళ్ళి మనం కొన్నాక ఎమ్మటే డౌన్ అవుతూ ఉంటది ఒక్కోసారి. ఒక్కోసారి మనం కొన్నాక ఇంకా పైకెళ్తూ ఉంటది. సో, ఏం చేయాలి ఇలాంటప్పుడు? అంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక 30% మీరు ఇక్కడ కొనండి. అంటే మీరు ప్రైస్ ఎంత హైకెళ్ళిందనేది చెక్ చేసుకొని దాన్ని ఒక 30% చూసుకోండి. అంతకుముందు ఎంత పీక్ హై ఎళ్ళింది, బాటమ్ ఎక్కడి నుంచి ఎళ్తుందనేది ఒకసారి ట్రాక్ చూసుకోండి. ఇప్పుడు ఇది ఎంసెక్స్ మాట్లాడితే ఇప్పుడు రేపొద్దున 2950 అలా ఉంది కొనొచ్చా అంటే, అంతకుముందు ఎంతుంది 3500 హై. లో ఎంత 2500 లో వచ్చింది. సో, ఇప్పుడు ఎంతుంది 2900 అంటే 500 పాయింట్స్ పైకెళ్ళింది. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం ఒక 30% షేర్స్ నేను ఒక 100 షేర్లు కొంటానంటే ఒక 30 షేర్లు ఇక్కడ కొనుక్కోండి. మళ్ళీ డిప్ అయినప్పుడు 2800 ఆ రేంజ్ వచ్చినప్పుడు అప్పుడు మిగతాది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ర్యాలీలో చాలామంది మొత్తం షేర్లు ఒకే రేట్‌లో కొనటం అనేది కూడా కరెక్ట్ కాదు. అప్పుడేమవుతామంటే డౌన్ అవుతున్నప్పుడు మనకి విపరీతంగా లాస్ వస్తుంది. సో, చాలామందికి తెలియంది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్‌లీస్ట్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి కొన్ని షేర్లు ఇక్కడ కొనుక్కోండి. ఆ తర్వాత ట్రెండ్ అసలా ఎక్కడి దాకా ఉంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏ ఫేజ్‌లో ఉంది ప్రెజెంట్ అనేది మనం అర్థం చేసుకోండి. ఇనీషియల్ ఫేజ్‌లో ఉంటే మనకి పర్వాలేదు యాడ్ చేసుకోవచ్చు. అలా గాకుండా ర్యాలీలో 30% ర్యాలీ పెరిగిపోయింది. ఇంకా చాలా ఉంది అనుకుంటే అప్పుడు మనం 30% నుంచి 50% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చాక మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో, ఇలా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ అవుతాం. అయితే చాలా వరకు ఏంటంటే మనకి మొమెంటమ్ స్టాక్స్‌ని ఆహ్, దీన్నేమంటామంటే వీటిని ఆల్రెడీ 52 వీక్ హై గాని, తర్వాత టాప్ గెయినర్స్ చాలామంది ఏంటంటే వీటెనకాల ట్రై చేస్తూ ఉంటారు. వీటిలో 50% ఫేక్ అవ్వచ్చు. ఓన్లీ 50% మనం కొన్ని కొంత బెనిఫిట్ రాంగానే మనం ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. అలా అయితే కాకుండా స్టాండర్డ్ కంపెనీస్, టాప్ 100 కంపెనీస్ కనుక ర్యాలీ వస్తున్నప్పుడు ఈ రకంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే మీకు ర్యాలీ ఇంకా పార్టిసిపేషన్ ఉంది, వీక్లీ చార్ట్ బాగుంది అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చూడలేదు. ఇనీషియల్ ఎంట్రీ చూస్తే గోల్డెన్ ఆపర్చునిటీ. ఇనీషియల్ ఎంట్రీలోనే మనకి పట్టుకోగలిగితే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. అలా కాకుండా ఆల్రెడీ పెరిగాక మనం పట్టుకుందాం అనుకుంటే కొంత మనకేమవుతుందంటే షేర్లు తగ్గించుకోండి. క్వాంటిటీ తగ్గించుకొని రిస్క్ తగ్గించుకోండి. మళ్ళీ బై అండ్ డిప్ లాగా ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు రెండో క్వెషన్ ఏంటంటే మంచి కంపెనీ స్టాకు ఒక్కసారిగా పడిపోతే అది ఆపర్చునిటీనా? లేతే వార్నింగ్ సిగ్నలా? ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఒక మంచి కంపెనీ ఉంది. ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అదేంటి? ఇది చాలా మంచి క్వెషన్. యాక్చువల్‌గా జనరల్‌గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇవాళ చూడండి పిఏ ఇండస్ట్రీ ఉంది. దాదాపు 10% ఫాల్ అయింది. సో, ఇవాళ రిజల్ట్ బాగుండలేదు. 10% ఫాల్ అయింది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి చూసుకుంటే అది కూడా 10% ఫాల్ అయింది. డౌన్ అయి కూర్చుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూసుకుంటే అది అసలు 720, 730 దగ్గర ఉంది. సో, మంచి కంపెనీస్ ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయినాయి. వీటిని ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలా? లేకపోతే సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలా? ఏం చేయాలి? అనే పాయింట్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ కంపెనీస్ అనుకోండి. సో, రిజల్ట్స్ వల్ల కానీ లేకపోతే
టెంపరరీగా కొన్ని సెట్ బ్యాక్స్ వల్ల కానీ, లేకపోతే బ్యాడ్ న్యూస్ వల్ల కానీ ఒక్కసారిగా డౌన్ వస్తాయి. అప్పటిదాకా ర్యాలీ ఉన్న స్టాక్స్ అన్నీ గూడా ఈ కంపెనీస్ ర్యాలీ బాగా పెరుగుతున్న స్టాక్స్ సడెన్‌గా డౌన్ అయ్యేపాటికి మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు తీసుకోవాలా? వద్దా? అనిపిస్తుంటది. సో, ఇదేంటంటే యాక్చువల్‌గా ట్రెండ్‌ని దీన్ని ఒక ఆపర్చునిటీ కింద గాని తీసుకోవచ్చు. అయితే మనం చెక్ చేసుకోవాల్సిందేంటంటే ఈ యొక్క ఆహ్, ఈ రిజల్ట్స్ బ్యాడ్ అవ్వటమా? లేకపోతే ఏదన్నా కాంపిటీటర్ ప్రాబ్లమా? లేకపోతే కంపెనీ నార్మ్స్ ఫాలో అవ్వకపోవటమా? రీజన్ ఏంటి? లేదా నార్మల్ కరెక్షనా? ఈ రీజన్ తెలుసుకున్నాక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పా కాన్ఫిడెంట్‌గా ఉంటాం. సపోజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని ఎయిమ్స్ అనుకోండి. అది నార్మల్‌గా కరెక్షన్ లాగా వచ్చింది. కాబట్టి బై అండ్ డిప్లాయ్ చేసుకోవచ్చు. సో, అలా మనకి చాలా సార్లు ఏమవుతాయి ఇప్పుడు ఎంసెక్స్ ఇవాళ ర్యాలీ వచ్చింది. అంతకుముందు లాస్ట్ మంత్ అంతా కూడా కరెక్షన్‌లోకి వచ్చి కిందగా రివర్సల్ అయింది. సో, ఇలా ఫండమెంటల్‌గా స్ట్రాంగ్స్ ఉన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే అంత ర్యాలీ బాగా వెళ్ళిపోయాక మళ్ళీ వాటికి డౌన్ ట్రెండ్ అనేది వస్తది. ఆ డౌన్ ట్రెండ్ వచ్చాక రివర్సల్‌లో మనం బై చేసుకోవాలి. ట్రెండ్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ రివర్స్‌లో బై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇది బై అండ్ డిప్ లాగా తీసుకోవచ్చు. అందులో ఇంకో పాయింట్ ఏంటంటే మీ పోర్ట్‌ఫోలియోలో 20% మాత్రమే ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒక కంపెనీలో. సింగిల్ కంపెనీలో 20% ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకి పెద్ద ఇబ్బంది ఉండదనమాట. కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. తర్వాత మూడో క్వెషన్ ఏంటంటే, ఒక ఆయన దగ్గర 5,00,000 ఉన్నాయి. కానీ మార్కెట్‌పై పెద్ద నాలెడ్జ్ లేదు. అలాంటి వ్యక్తి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, మీకు నాలెడ్జ్ లేదు అన్నప్పుడు కంపల్సరీ ఇవాళేంటంటే మార్కెట్‌లో ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేస్తే చాలా నష్టపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక ఎక్స్‌పర్ట్‌ని మీరు కలవండి. సో, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ లేకపోతే స్టాక్ మార్కెట్‌లో అనలిస్ట్‌ని, స్టాక్ మార్కెట్‌లో ఒక మంచి అడ్వైజర్ ఎవరైనా చూసుకొని వాళ్ళతో మీరు అప్రోచ్ అవ్వటం బెటర్. అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోతే మంచి టాప్ కంపెనీస్ ఏమున్నాయో లిస్టెడ్ కంపెనీస్‌లో చూసుకొని బ్యాంకింగ్‌లో గానీ, ఒక 5 సెక్టార్స్‌లో 5 సెక్టార్స్‌లో 1 లాక్ చొప్పున ఇన్వెస్ట్ చేసుకోండి. రెగ్యులర్‌గా చూసే 5 సెక్టార్స్‌లో బాగా ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్‌లో వెయిట్ చేయండి. అంతేగాని మీ అంతట మీరు ఇష్టం వచ్చినట్టు చేసేసి అంటే చాలా ఆప్షన్స్ చేసేస్తాను. ఫీచర్స్, ఆప్షన్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఇవన్నీ చేస్తానంటే మాత్రం చాలా నష్టపోతారు. కాబట్టి ఒక సిస్టమాటిక్‌గా, ఒక డిసిప్లిన్‌గా అడుగులేయాలి. అప్పుడే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. థాంక్ యూ అండి. నమస్తే.